తీసుకుంటాను అంటున్నాడు. కానీ నా నా స్థితిని నేను చూసుకుంటూ నేను తెరవలేను ప్రభువా, ఇది ఎట్లా సాధ్యం అని అనేదాన్ని. కానీ దేవుని కృపను బట్టి పోయిన సంవత్సరం కాబట్టి అంతకుముందు సంవత్సరం కూడా నేను తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. నా పేరు కూడా ఇచ్చున్నారు. అప్పుడు నేను ఇంకా 4 దినాలు నేనుగా నాకు ఇంకా అప్పటికి ఏమీ రాదు, ఏమి వచ్చు అని చెప్తాను నేను. అయ్యా నన్ను తప్పించయ్యా, ఎవరన్నా నేను వెళ్ళిపోయి పాస్టర్ గారు అడుగుతాను నా బదులు ఎవరన్నా చెప్పడానికి అని చెప్పేసి అంటే, ఇంత షార్ట్ పీరియడ్లో ఎవరికి ఇచ్చినా కానీ ఎవరు సిద్ధపడలేరు కనుక నువ్వు చెప్పాల్సింది అన్నారు. ఆ తర్వాత నేనేం చేయాలి ప్రభు అంటే, మౌనంగా ఉండొద్దు, భయపడక నోరు తెరిచి మాట్లాడు అని అపోస్తల కార్యంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి, నేను ఇట్లా ప్రార్థన చేస్తూ వెళ్ళి వాక్యం చదివితే మాట్లాడినాడు. అలాగా దేవుడు నిలబెట్టుకున్నాడు. పోయిన సంవత్సరం మాత్రం మరి నేను చెప్పడానికైతే అసలు విల్లింగ్లో లేను, దేవుడు తప్పించున్నాడు. ఈ సంవత్సరం కూడా ఇక నేను ఎలా ఉందంటే నిండా మునిగిన గచ్చాలి అంటానికి వీలు లేని పరిస్థితిలో పేరిచ్చి ఉన్నాను. మరి నాకు ఇచ్చిన అంశాలు మామూలుగా ఈజీయెస్ట్ వాటినే చెప్పడం నా జాత కాదు. అర్థం కాని మాటలు, అర్థం కానివి నాకు ఇవ్వబడుతున్నాయి. దాన్ని ఏం చేయాలో తెలియదు. కానీ దేవుడు కొన్నిటిని చూపించాడు. దాన్ని నేను ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నోరు తెరు నింపుతానన్నాడు కనుక ఆయన చెప్పిన మాటను బట్టి నేను మాట్లాడాలని ప్రయాసపడుతున్నాను. దయతో నన్ను క్షమించాలి ఎక్కడ తప్పులు దొరికితే. అపోస్తల కార్యం 20:7-12 త్వరగా ఒకరు చదవరు. అతని ప్రాణం అతనిలో చాలండి. దేవుని స్తోత్రం కలుగుగాక. దీనిలో నాకు ఇవ్వబడిన అంశం కిటికీలో కూర్చుండి అనే అంశాన్ని నాకు ఇవ్వబడి ఉంది. కిటికీలో కూర్చుండి అనడానికి కిటికీని మనం ఎలా తీసుకోవాలి? ఎవరన్నా ఆలోచన చేసినట్లయితే మీకు ఏమైనా ఆలోచన తడితే చెప్పగలరా? కిటికీని మనం ఎలా తీసుకుందాం? ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విన్న ఎడల, తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతడు నాతో కలిసి భోజన సహవాసం కలిగి ఉంటాము అని అన్నాడు. హృదయాన్ని తలుపుగా దేవుడు ఇక్కడ హృదయపు తలుపు యొద్ద నిలబడి ఉన్నానని, తలుపుని అంటే హృదయాన్ని తలుపుగా దేవుడు ఇక్కడ సూచిస్తున్నాడు కదా. కిటికీని మరి ఎలా తీసుకోవాలి అని నాకు ఆలోచన వచ్చినప్పుడు నాకు దేవుడు ఏం చూపించాడంటే చెవులుగా తీసుకోవచ్చు అని దేవుడు నాకు బయలుపరుచున్నాడు. యెషయా 55:3 తెప్పి చూసినట్లయితే యెషయా గ్రంథము 55:3 చాలండి. మరి ఇక్కడ ఈ మేడగదిలో 3 అంతస్తుల ఎత్తులో ఉన్న మరి మేడగదిలో పౌలు విస్తరించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి ఉన్న సమయము ఆ రాత్రి వాళ్ళకే, తర్వాత అక్కడి నుంచి తను వెళ్ళిపోవాల్సింది. దేవుడు కూడా మనకి ఈ భూమి మీద ఒక సమయం అనేది మనకి దర్శన దినం అనేది దేవుడు పెడుతుంటాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే సమయం లేదు లేదా ఇంకోటి ఉంది అని చెప్పేసి వాక్యాన్ని వినడానికి మనం పరిమితులు పెట్టుకొని కూర్చుంటున్నాం. అయితే ఇక్కడ యవనులు తప్పక తొట్టిల్లుదురు అనే సెలవిచ్చి ఉన్నాడు దేవుడు. కానీ యవనస్తుడు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నాడు. మరి పౌలు ప్రసంగిస్తున్నాడు. ఆ రాత్రంతా విస్తారంగా ప్రసంగిస్తున్నాడు. యవనస్తుడితే తప్పు కాదు నిద్రపోవడానికి. ఎందుకంటే చాలాసేపు మాట్లాడటం వల్ల అతడు అలసిపోయి నిద్రభారం వలన మరి అక్కడ గాఢ నిద్రపోయి ఆ కిటికీలో అక్కడ కూర్చున్న ప్రదేశాన్ని బట్టి కింద పడి చనిపోవడం జరిగింది. వాస్తవానికి యవన కాలంలో ఉన్నాడు. దేవుని మరి ఆ గదిలోనికి వచ్చి కూర్చోవడానికి ఆ పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. కానీ ఆ మేడ గదిలోనంట అనేకమైన దీపములు ఉన్నాయి, వెలుగు అక్కడ ఉంది. ఇతడు ఎన్నుకున్న స్థలం ఏంటంటే కిటికీ అంటే లోకానికి, పాపానికి, అపవాదికి సమీపంగా ఉన్నట్లుగా మనం తీసుకోవచ్చు. మరి దేవుళ్ళు ఉన్నాము అనుకుంటూ
లోకానికి తావివ్వడం అనే అర్థం వస్తుంది. అంటే దేవుల్లో ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ చిన్నదే కదా, చిన్న మాటే కదా, చిన్న ఫ్రెండ్షిప్పే కదా అనుకొని లోకానికి ఇస్తే ఎంత ప్రమాదం జరుగుతుందంటే, మాట్లాడుతున్నప్పుడు పేతురు కూడా దేవుని చూసినంతసేపు నీళ్ళ మీద నడిచినాడు, గాలిని చూసినప్పుడు ఎలాగ పడిపోయి మునిగిపోయాడు. కానీ దేవుడు అక్కడ సమీపంగా ఉన్నాడు కనుక ప్రభువా అని కేక వేసినప్పుడు దేవుడు లేపి నిలబెట్టాడు. ఇక్కడ కూడా ఈ యవనస్తుడు చాలా అదృష్టవంతుడండి. దేవుని అందరిని బట్టి దేవుని స్తోత్రం కలుగాక హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు ఉన్నాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు అక్కడ ఉన్నాడు కనుక ఇతడు గాఢ నిద్ర వలన జోగి అక్కడి నుంచి పడిపోయి ప్రాణం విడబట్టడం ఎత్తబట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ మరి పౌలు వచ్చేసి అతని మీద బోర్లా పడి అతని మరి దేవుని ప్రార్థించి అతని మరి తిరిగి సజీవ లెక్కలో ఉంచి మరి అతను తీసుకొని మళ్ళా పైకి రావడం జరిగింది. దేవుడు దొరుకు కాలంలో మనము వెతకాలి. ఆయన సమీపంగా ఉండగానే మనం వేడుకునే వారిగా ఉండాలి. ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు కనుక దేవుని కనికరం అతని మీద ఉండి అతడు జీవించడానికి దేవుడు ఒక గొప్ప రక్షణ కార్యం అక్కడ నిలబెట్టాడు. అయితే పౌలు మరుసటి దినమున అక్కడి నుంచి వెళ్ళిపోతానికి ఇష్టపడినాడు కనుక అంతటితో ఆగిపోలేదు కానీ ఇంకా అనేక విషయాలు మాట్లాడుతూ మరి రొట్టె విరుచుటయందు ప్రార్థించుటయందు ఎడతెగక మనం ఉండాలని ఏదైతే సెలవిచ్చారో దేవుడు అదే కార్యం అక్కడ జరిగించున్నాడు. అయితే ఆ రక్షణ కార్యం వల్ల అనేకుల కంట ఎంతో మరి ఆదరణ, విశేషమైన ఆదరణ, దేవుని కార్యములు ఎదుట, దేవుని సేవకులు ఎదుట ఒక గొప్ప ఆదరణ అనేది వారికి లభించినట్లుగా మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వాక్యమును వెలుగులో నడవక చీకట్లో నడిచినట్లయితే తప్పక పడిపోతాము అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. కిటికీ వద్ద ఉన్న వానికి ఇంటిలో ఉన్న వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందంటే, కిటికీ మరి అపవాది ఏం చేస్తుందంటే సహోదరి ప్రార్థనలో చెప్పినట్లు ఎవరిని మిరుగుతున్నా అని అపవాది అంట కిటికీలు ఎక్కుచు త్రొంగి చూస్తున్నట్లుగా మరి వాక్యంలో సెలవిచ్చి ఉన్నది కనుక మరి ఇటువంటి పరిస్థితి మరి అపోస్తలుల కార్యంలో మరి ఆ యొక్క కిటికీ అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయండి, కిటికీ అనుభవాలు. వాటి గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. నోవాహు కాలంలో కూడా దేవుడు ఒక కిటికీని నియమించున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. అది ఆదికాండము 6:16 తీసుకున్నట్లయితే ఒకరు చదవండి. ఆదికాండము 6 కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకి దానిని ముగించవలెను, దాని పక్కనను ఉంచవలెను. చాలండి. కిటికీని ఎక్కడ పెట్టారండి? మన ఈ ఇంట్లో కిటికీ అయితే మనం చూసేలాగా పెట్టుకుంటాం, కానీ దేవుడు నియమించిన కిటికీ ఓడకి పై భాగం నుండి కొంచెం కిందలో పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ దేవుని ప్రణాళిక ఏంటంటే రక్షణ కార్యం అది వినువారికి మాత్రమే, చెవులుండి వినేవారికి వరకే దేవుడు ఆ తర్వాత కిటికీలు మూసివేసే అనుభవం ఉంది. అక్కడ కిటికీని తలుపుని కూడా దేవుడే మూసివేసినట్లుగా మనకి కనబడుతుంది. మరి కిటికీని నోవాహు తెరిచి ఉన్నాడు. 40 రాత్రింబగళ్ళు వర్షం పడినప్పుడు ఆ తర్వాత ఆ వర్షం అదంతా ఆగి ఆ నీరంతా ఎండిపోజేసిన తర్వాత దేవుని ఆశ్చర్యమైన కార్యములు ఆయన ఏం చేశాడు, ఇంకా నేను వెళ్ళొచ్చా లేదని సూచన కొరకు మరి నోవాహు అంట ఆ కిటికీని తెరచి పావురాల్ని మరి బయటికి ముందు కాకిని పంపించి తర్వాత పావురాన్ని పంపించి అట్లాగా దేవుని ఒక మళ్ళీ ఏమి చేయబోతున్నాడో తెలుసుకోవడానికి ఆ కిటికీని తెరిచి చూచిన అనుభవం మనం అక్కడ కలిగి ఉంటున్నాం. కిటికీలో మళ్ళీ ఇంకొక అనుభవం నేను పంచుకోవాలనుకుంటున్నాను. యెరూషలేము తట్టు కిటికీలు ఎత్తి చూచిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి తెరిచి దాన్ని చదివినట్లయితే మనకు అక్కడ ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి ఆయనను స్తుతించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఎటువంటి శాసనం ఉన్నా కానీ మరి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేయడానికి గల కారణం ఏమన్నా మీరు మీకు ఏమన్నా అర్థమైతే నాతో చెప్పగలరా? ఎందుకు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉన్నాడు? 1 రాజులు 8:48 ఒకసారి తెరవండి.
1 రాజులు 8:42. తమను చెరగా పోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకునిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించు. చాలండి. చెరలోకి పోయి 70 సంవత్సరాలు మరి యెరూషలేము పాడుదిబ్బగా చేయబడుతుందని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించి మరి నెబుకద్నెజర్ కాలంలో దేవుని జనులైన వారు చెరపట్టబడి ఉన్నారు. మరి సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుని ప్రార్థన చేశాడు, అయ్యా ఎవరైనా కానీ ఒకవేళ నీ ప్రజలైన వారు పాపం చేసినప్పుడు తప్పక నువ్వు శిక్షిస్తావు, చెరకను పోతారు. చెరకను పోయినప్పుడు వారు అక్కడుండి చెరలో ఉండి దుఃఖపడుతున్నప్పుడు వారు నిన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి యెరూషలేము తట్టు చేతులెత్తి అయ్యా నీకు మొరపెట్టినప్పుడు వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకో, వారి పాపములు క్షమించి వారికి చెర నుండి విడిపించమని మరి సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను ప్రార్థన చేసిన తడవనే దేవుడు కూడా ఆయన ఏదైతే ప్రార్థన చేశాడో అదందరిని అంగీకరించి అలాగున దేవుడి మహిమతో ఆ మందిరాన్ని అప్పుడు నింపి ఉన్నాడు అనమాట. అలాగున చేస్తానని ఆశీర్వదించాడు. కనుక మరి దానియేలు కూడా చెరగొనిపోయిన స్థితిలోనే ఉన్నాడు. మరి దానియేలు అక్కడ యెరూషలేము తట్టు తన కిటికీలు ఎత్తి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా మేము పాపులము, అయ్యా మా పితరులు చేసిన పాపమును బట్టి చెరగొని వచ్చినా కనుక జ్ఞాపకం చేసుకోమని కిటికీలు తెరిచి, అంటే ఒక యవనస్తుడు కిటికీ తెరిచి లోకానికి కొంచెం అవకాశం ఇచ్చిన్నాడు. ఇంకొక యవన కాలంలో పట్టబడిన మరి దానియేలు అతడు మానక దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఈ లోకంలో ఎవరి మధ్యనున్నా కానీ మనము గణపరచవలసింది దేవుని ఆజ్ఞల్ని మనం గైకొన్నప్పుడు, దేవుని తట్టు మన చేతులు ఎత్తినప్పుడు, దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా పడిపోయినా కానీ తిరిగి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. కనుక మరి ఆ కిటికీలను అట్లా దేవుని తట్టు తెరిచున్నాడు. మరి ఇంకొక స్త్రీ కూడా ఉంది, యెజబెలు అనే స్త్రీ. మరి ఆవిడ కూడా కిటికీలో కూర్చుందంట. యెజబెలు 2 రాజులు 9:30 నుండి 37 వరకు చదువుకుందామండి. 2 రాజులు 9. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి చాలండి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి ఈ స్త్రీ యెజబెలు భయంకరమైన పాపం కలిగిన స్త్రీ. సేవించే దేవతలు ఎటువంటి వారంటే వ్యభిచరించటం ఆ యొక్క సేవలో ఒక భాగం అని మరి దేవుని ప్రజల్ని
పాపం వైపు మళ్లించడంలో యెరొబోము చేసిన పాపముల కంటే అధికమైన పాపములు చేయటకు ఒక కారకురాలేదు. ఆవిడ మంత్రగత్తె లాంటి స్త్రీ అన్నమాట, యెజబెలు స్త్రీ. ఆవిడ కూడా మరి కిటికీలోనంట రంగు పూసుకొని శిరోభూషణం అంటున్నాడు. కానీ నా స్థితిని నేను చూసుకుంటూ నేను తెరవలేను ప్రభువా, ఇది ఎట్లా సాధ్యం అని అనేదాన్ని. కానీ దేవుని కృపను బట్టి పోయిన సంవత్సరం కాబట్టి ముందు సంవత్సరం కూడా నేను తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. నా పేరు కూడా ఇచ్చున్నారు. అప్పుడు నేను ఇంకా 4 దినాలు నేనుగా నాకు ఇంకా అప్పటికి ఏమీ రాదు, ఏమి వచ్చాయని చెప్తాను నేను. అయ్యా నన్ను తప్పించయ్యా, ఎవరన్నా నేను వెళ్ళిపోయి పాస్టర్ గారు అడుగుతాను నా బదులు ఎవరన్నా చెప్పడానికి అని చెప్పేసి అంటే, ఇంత షార్ట్ పీరియడ్లో ఎవరికి ఇచ్చినా కానీ ఎవరు సిద్ధపడలేరు కనుక నువ్వు చెప్పాల్సింది అన్నారు. ఆ తర్వాత నేనేం చేయాలి ప్రభు అంటే, మౌనంగా ఉండొద్దు, భయపడక నోరు తెరిచి మాట్లాడు అని అపోస్తల కార్యంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడు. నేను ఇట్లా ప్రార్థన చేస్తూ వెళ్ళి వాక్యం చదివితే మాట్లాడినాడు. అలాగా దేవుడు నిలబెట్టుకున్నాడు. పోయిన సంవత్సరం మాత్రం మరి నేను చెప్పడానికైతే అసలు విల్లింగ్లో లేను, దేవుడు తప్పించున్నాడు. ఈ సంవత్సరం కూడా ఇక నేను ఎలా ఉందంటే నిండా మునిగిన గచ్చాలి అనటానికి వీలు లేని పరిస్థితిలో పేరిచ్చి ఉన్నాను. మరి నాకు ఇచ్చిన అంశాలు మామూలుగా ఈజియెస్ట్ వాటినే చెప్పడం నా చేత కాదు. అర్థం కాని మాటలు, అర్థం కానివి నాకు ఇవ్వబడుతున్నాయి. దాన్ని ఏం చేయాలో తెలియదు. కానీ దేవుడు కొన్నిటిని చూపించాడు. దాన్ని నేను ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నోరు తెరు నింపుతానన్నాడు కనుక ఆయన చెప్పిన మాటను బట్టి నేను మాట్లాడాలని ప్రయాసపడుతున్నాను. దయతో నన్ను క్షమించాలి ఎక్కడ తప్పులు దొరికితే. అపోస్తల కార్యం 20 అధ్యాయం 7 నుండి 12 వచనాలు త్వరగా ఒకరు చదవరు. అతని ప్రాణం అతనిలో చాలండి. దేవుని స్తోత్రం కలుగుగాక. దీనిలో నాకు ఇవ్వబడిన అంశం కిటికీలో కూర్చుండి అనే అంశాన్ని నాకు ఇవ్వబడి ఉంది. కిటికీలో కూర్చుండి అనడానికి కిటికీని మనం ఎలా తీసుకోవాలి? ఎవరన్నా ఆలోచన చేసినట్లయితే మీకు ఏమైనా ఆలోచన తడితే చెప్పగలరా? కిటికీని మనం ఎలా తీసుకుందాం? ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విన్న ఎడల తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతడు నాతో కలిసి భోజన సహవాసం కలిగి ఉంటాము అని అన్నాడు. హృదయాన్ని తలుపుగా దేవుడు ఇక్కడ హృదయపు తలుపు యొద్ద నిలబడి ఉన్నానని, తలుపుని అంటే హృదయాన్ని తలుపుగా దేవుడు ఇక్కడ సూచిస్తున్నాడు కదా. కిటికీని మరి ఎలా తీసుకోవాలి అని నాకు ఆలోచన వచ్చినప్పుడు నాకు దేవుడు ఏం చూపించాడంటే చెవులుగా తీసుకోవచ్చు అని దేవుడు నాకు బయలుపరుచున్నాడు. యెషయా 55:3 తెప్పి చూసినట్లయితే యెషయా గ్రంథము 55:3 చాలండి. మరి ఇక్కడ ఈ మేడగదిలో 3 అంతస్తుల ఎత్తులో ఉన్న మరి మేడగదిలో పౌలు విస్తరించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి ఉన్న సమయము ఆ రాత్రి వాళ్ళకే, తర్వాత అక్కడి నుంచి తను వెళ్ళిపోవాల్సింది. దేవుడు కూడా మనకి ఈ భూమి మీద ఒక సమయం అనేది మనకి దర్శన దినం అనేది దేవుడు పెడుతుంటాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే సమయం లేదు లేకపోతే ఇంకోటి ఉంది అని చెప్పేసి వాక్యాన్ని వినడానికి మనం పరిమితులు పెట్టుకొని కూర్చుంటున్నాం. అయితే ఇక్కడ యవనులు తప్పక తొట్టిల్లుదురు అనే సెలవిచ్చి ఉన్నాడు దేవుడు. కానీ యవనస్తుడు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నాడు. మరి పౌలు ప్రసంగిస్తున్నాడు. ఆ రాత్రంతా విస్తారంగా ప్రసంగిస్తున్నాడు. యవనస్తుడితే తప్పు కాదు నిద్రపోవడానికి. ఎందుకంటే చాలాసేపు మాట్లాడటం వల్ల అతడు అలసిపోయి నిద్రపారం వలన మరి అక్కడ గాఢ నిద్రపోయి ఆ కిటికీలో అక్కడ కూర్చున్న ప్రదేశాన్ని బట్టి కింద పడి చనిపోవడం జరిగింది. వాస్తవానికి యవన కాలంలో ఉన్నాడు. దేవుని మరి ఆ గదిలోనికి వచ్చి కూర్చోవడానికి ఆ పరిస్థితి ఏంటో మనకి తెలియదు. కానీ ఆ మేడ గదిలోనంట
అనేకమైన దీపములు ఉన్నాయి, వెలుగు అక్కడ ఉంది. ఇతడు ఎన్నుకున్న స్థలం ఏంటంటే కిటికీ అంటే లోకానికి, పాపానికి, అపవాదికి సమీపంగా ఉన్నట్లుగా మనం తీసుకోవచ్చు. మరి దేవుల్లో ఉన్నాము అనుకుంటూ లోకానికి తావివ్వడం అనే అర్థం వస్తుంది. అంటే దేవుల్లో ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ చిన్నదే కదా, చిన్న మాటే కదా, చిన్న ఫ్రెండ్షిప్పే కదా అనుకొని లోకానికి ఇస్తే ఎంత ప్రమాదం జరుగుతుందంటే, మాట్లాడుతున్నప్పుడు పేతురు కూడా దేవుని చూసినంతసేపు నీళ్ళ మీద నడిచినాడు, గాలిని చూసినప్పుడు ఎలాగ పడిపోయి మునిగిపోయాడు. కానీ దేవుడు అక్కడ సమీపంగా ఉన్నాడు కనుక ప్రభువా అని కేక వేసినప్పుడు దేవుడు లేపి నిలబెట్టాడు. ఇక్కడ కూడా ఈ యవనస్తుడు చాలా అదృష్టవంతుడండి. దేవుని అందం బట్టి దేవుని స్తోత్రం కలగాక హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు ఉన్నాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు అక్కడ ఉన్నాడు కనుక ఇతడు గాఢ నిద్ర వలన జోగి అక్కడి నుంచి పడిపోయి ప్రాణం విడబట్టడం, ఎత్తబట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ మరి పౌలు వచ్చేసి అతని మీద బోర్లా పడి అతని మరి దేవుని ప్రార్థించి అతని మరి తిరిగి సజీవ లెక్కలో ఉంచి మరి అతను తీసుకొని మళ్ళా పైకి రావడం జరిగింది. దేవుడు దొరుకు కాలంలో మనము వెతకాలి, ఆయన సమీపంగా ఉండగానే మనం వేడుకునే వారిగా ఉండాలి. ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు కనుక దేవుని కనికరం అతని మీద ఉండి అతడు జీవించడానికి దేవుడు ఒక గొప్ప రక్షణ కార్యం అక్కడ నిలబెట్టాడు. అయితే పౌలు మరుసటి దినమున అక్కడి నుంచి వెళ్ళిపోతానికి ఇష్టపడినాడు కనుక అంతటితో ఆగిపోలేదు, కానీ ఇంకా అనేక విషయాలు మాట్లాడుతూ మరి రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు ఎడతెగక మనం ఉండాలని ఏదైతే సెలవిచ్చారో దేవుడు అదే కార్యం అక్కడ జరిగించున్నాడు. అయితే ఆ రక్షణ కార్యం వల్ల అనేకుల కంట ఎంతో మరి ఆదరణ, విశేషమైన ఆదరణ, దేవుని కార్యములు ఎదుట, దేవుని సేవకులు ఎదుట ఒక గొప్ప ఆదరణ అనేది వారికి లభించినట్లుగా మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వాక్యమును వెలుగులో నడవక చీకట్లో నడిచినట్లయితే తప్పక పడిపోతాము అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. కిటికీ వద్ద ఉన్న వానికి ఇంటిలో ఉన్న వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందంటే, కిటికీ మరి అపవాది ఏం చేస్తుందంటే సహోదరి ప్రార్థనలో చెప్పినట్లు ఎవరిని మిరుగుతున్నా అని అపవాది అంట కిటికీలు ఎక్కుచు త్రొంగి చూస్తున్నట్లుగా మరి వాక్యంలో సెలవిచ్చి ఉన్నది కనుక మరి ఇటువంటి పరిస్థితి మరి అపోస్తలుల కార్యంలో మరి ఆ యొక్క కిటికీ అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయండి, కిటికీ అనుభవాలు. వాటి గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. నోవాహు కాలంలో కూడా దేవుడు ఒక కిటికీని నియమించున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. అది ఆదికాండము 6:16 తీసుకున్నట్లయితే ఒకరు చదవండి. ఆదికాండము 6. కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకి దానిని ముగించవలెను, ఓడ తలుపు దాని పక్కనను ఉంచవలెను. చాలండి. కిటికీని ఎక్కడ పెట్టారండి? మన ఈ ఇంట్లో కిటికీ అయితే మనం చూసేలాగా పెట్టుకుంటాం, కానీ దేవుడు నియమించిన కిటికీ ఓడకి పై భాగం నుండి కొంచెం కిందలో పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ దేవుని ప్రణాళిక ఏంటంటే రక్షణ కార్యం అది వినువారికి మాత్రమే, చెవులుండి వినేవారికి వరకే దేవుడు ఆ తర్వాత కిటికీలు మూసివేసే అనుభవం ఉంది. అక్కడ కిటికీని తలుపుని కూడా దేవుడే మూసివేసినట్లుగా మనకి కనబడుతుంది. మరి కిటికీని నోవాహు తెరిచి ఉన్నాడు. 40 రాత్రింబగళ్ళు వర్షం పడినప్పుడు ఆ తర్వాత ఆ వర్షం అదంతా ఆగి ఆ నీరంతా ఎండిపోజేసిన తర్వాత దేవుని ఆశ్చర్యమైన కార్యములు ఆయన ఏం చేశాడు, ఇంకా నేను వెళ్ళొచ్చా లేదని సూచన కొరకు మరి నోవాహు అంట ఆ కిటికీని తెరిచి పావురాల్ని మరి బయటికి ముందు కాకిని పంపించి తర్వాత పావురాన్ని పంపించి అట్లాగా దేవుని ఒక మళ్ళీ ఏమి చేయబోతున్నాడో తెలుసుకోవడానికి ఆ కిటికీని తెరిచి చూచిన అనుభవం మనం అక్కడ కలిగి ఉంటున్నాం. కిటికీలో మళ్ళీ ఇంకొక అనుభవం నేను పంచుకోవాలనుకుంటున్నాను. యెరూషలేము తట్టు కిటికీలు ఎత్తి చూచిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి తెరిచి దాన్ని చదివినట్లయితే మనకు అక్కడ శాసనము సంతకము ఏంటంటే 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పై గదికి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేసి ఆయనను స్తుతించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఎటువంటి శాసనం ఉన్నా కానీ మరి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి
దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేయడానికి గల కారణం ఏమన్నా మీరు మీకు ఏమన్నా అర్థమైతే నాతో చెప్పగలరా? ఎందుకు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉన్నాడు? ప్రార్థన చేయకూడదు. 1 రాజులు 8:48 ఒకసారి తెరవండి. 1 రాజులు 8:48. తమ్ముడు చెరగా పోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును, నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములు నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించును. చాలండి. చెరలోకి పోయి 70 సంవత్సరాలు మరి యెరూషలేము పాడుదిబ్బగా చేయబడుతుందని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించి మరి నెబుకద్నెజర్ కాలంలో దేవుని జనులైన వారు చెరపట్టబడి ఉన్నారు. మరి సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుని ప్రార్థన చేశాడు, అయ్యా ఎవరైనా కానీ ఒకవేళ నీ ప్రజలైన వారు పాపం చేసినప్పుడు తప్పక నువ్వు శిక్షిస్తావు, చెరకను పోతారు. చెరకను పోయినప్పుడు వారు అక్కడుండి చెరలో ఉండి దుఃఖపడుతున్నప్పుడు వారు నిన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి యెరూషలేము తట్టు చేతులెత్తి అయ్యా నీకు మొరపెట్టినప్పుడు వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకో, వారి పాపములు క్షమించి వారికి చెర నుండి విడిపించమని మరి సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను ప్రార్థన చేసిన తడవనే దేవుడు కూడా ఆయన ఏదైతే ప్రార్థన చేశాడో అదందరిని అంగీకరించి అలాగున దేవుని మహిమతో ఆ మందిరాన్ని అప్పుడు నింపి ఉన్నాడు అనమాట. అలాగున చేస్తానని ఆశీర్వదించాడు. కనుక మరి దానియేలు కూడా చెరగొనిపోయిన స్థితిలోనే ఉన్నాడు. మరి దానియేలు అక్కడ యెరూషలేము తట్టు తన కిటికీలు ఎత్తి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా మేము పాపులము, అయ్యా మా పితరులు చేసిన పాపమును బట్టి చెరగొని వచ్చినా కనుక జ్ఞాపకం చేసుకోమని కిటికీలు తెరిచి, అంటే ఒక యవనస్తుడు కిటికీ తెరిచి లోకానికి కొంచెం అవకాశం ఇచ్చిన్నాడు. ఇంకొక యవన కాలంలో పట్టబడిన మరి దానియేలు అతడు మానక దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఈ లోకంలో ఎవరి మధ్యనున్నా కానీ మనము గణపరచవలసింది దేవుని ఆజ్ఞల్ని మనం గైకొన్నప్పుడు, దేవుని తట్టు మన చేతులు ఎత్తినప్పుడు, దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా పడిపోయినా కానీ తిరిగి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. కనుక మరి ఆ కిటికీలను అట్లా దేవుని తట్టు తెరిచి ఉన్నాడు. మరి ఇంకొక స్త్రీ కూడా ఉంది, యెజబెలు అనే స్త్రీ. మరి ఆవిడ కూడా కిటికీలో కూర్చుందంట. యెజబెలు 2 రాజులు 9:30 నుండి 37 వరకు చదువుకుందామండి. 2 రాజులు 9. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి
చాలండి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి ఈ స్త్రీ యెజబెలు భయంకరమైన పాపం కలిగిన స్త్రీ. ఆ సేవించే దేవతలు ఎటువంటి వారంటే వ్యభిచరించటం ఆ యొక్క సేవలో ఒక భాగం అని మరి దేవుని ప్రజల్ని పాపం వైపు మళ్లించడంలో యెరోబాము చేసిన పాపముల కంటే అధికమైన పాపములు చేయటకు ఒక కారకురాలేదు. ఆవిడ మంత్రగత్తె లాంటి స్త్రీ అన్నమాట, యెజబెలు స్త్రీ. ఆవిడ కూడా మరి కిటికీలోనంట రంగు పూసుకొని శిరోభూషణం అంటున్నాడు. కానీ నా స్థితిని నేను చూసుకుంటూ నేను తెరవలేను ప్రభువా, ఇది ఎట్లా సాధ్యం అని అనేదాన్ని. కానీ దేవుని కృపను బట్టి పోయిన సంవత్సరం కాబట్టి ముందు సంవత్సరం కూడా నేను తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. నా పేరు కూడా ఇచ్చున్నారు. అప్పుడు నేను ఇంకా 4 దినాలు నేనుగా నాకు ఇంకా అప్పటికి ఏమీ రాదు, ఏమి వచ్చు అని చెప్తాను నేను. అయ్యా నన్ను తప్పించయ్యా, ఎవరన్నా నేను వెళ్ళిపోయి పాస్టర్ గారిని అడుగుతాను నా బదులు ఎవరన్నా చెప్పడానికి అని చెప్పేసి అంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఎవరికి ఇచ్చినా కానీ ఎవరు సిద్ధపడలేరు కనుక నువ్వు చెప్పాల్సింది అన్నారు. ఆ తర్వాత నేనేం చేయాలి ప్రభు అంటే మౌనంగా ఉండొద్దు, భయపడక నోరు తెరిచి మాట్లాడు అని అపోస్తల కార్యంలో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడు. నేను ఇట్లా ప్రార్థన చేస్తూ వెళ్ళి వాక్యం చదివితే మాట్లాడినాడు. అలాగా దేవుడు నిలబెట్టుకున్నాడు. పోయిన సంవత్సరం మాత్రం మరి నేను చెప్పడానికైతే అసలు విల్లింగ్లో లేను, దేవుడు తప్పించున్నాడు. ఈ సంవత్సరం కూడా ఇక నేను ఎలా ఉందంటే నిండా మునిగిన గచ్చాలి అంటానికి వీలు లేని పరిస్థితిలో పేరిచ్చి ఉన్నాను. మరి నాకు ఇచ్చిన అంశాలు మామూలుగా ఈజియెస్ట్ వాటినే చెప్పడం నా చేత కాదు. అర్థం కాని మాటలు, అర్థం కానివి నాకు ఇవ్వబడుతున్నాయి. దాన్ని ఏం చేయాలో తెలియదు. కానీ దేవుడు కొన్నిటిని చూపించాడు. దాన్ని నేను ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. నోరు తెరు నింపుతానన్నాడు కనుక ఆయన చెప్పిన మాటను బట్టి నేను మాట్లాడాలని ప్రయాసపడుతున్నాను. దయతో నన్ను క్షమించాలి ఎక్కడ తప్పులు దొరికితే. అపోస్తల కార్యం 20 అధ్యాయం 7 నుండి 12 వచనాలు త్వరగా ఒకరు చదవరు. అతని ప్రాణం అతనిలో చాలండి. దేవుని స్తోత్రం కలుగుగాక. దీనిలో నాకు ఇవ్వబడిన అంశం కిటికీలో కూర్చుండి అనే అంశాన్ని నాకు ఇవ్వబడి ఉంది. కిటికీలో కూర్చుండి అనడానికి కిటికీని మనం ఎలా తీసుకోవాలి? ఎవరన్నా ఆలోచన చేసినట్లయితే మీకు ఏమైనా ఆలోచన తడితే చెప్పగలరా? కిటికీని మనం ఎలా తీసుకుందాం? ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విన్న ఎడల తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతడు నాతో కలిసి భోజన సహవాసం కలిగి ఉంటాము అని అన్నాడు. హృదయాన్ని తలుపుగా దేవుడు ఇక్కడ హృదయపు తలుపు యొద్ద నిలబడి ఉన్నానని, తలుపుని అంటే హృదయాన్ని తలుపుగా దేవుడు ఇక్కడ సూచిస్తున్నాడు కదా. కిటికీని మరి ఎలా తీసుకోవాలి అని నాకు ఆలోచన వచ్చినప్పుడు నాకు దేవుడు ఏం చూపించాడంటే చెవులుగా తీసుకోవచ్చు అని దేవుడు నాకు బయలుపరుచున్నాడు. యెషయా 55:3 తెప్పి చూసినట్లయితే యెషయా గ్రంథము 55:3 చాలండి. మరి ఇక్కడ ఈ మేడగదిలో 3 అంతస్తుల ఎత్తులో ఉన్న మరి మేడగదిలో పౌలు విస్తరించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి ఉన్న సమయము ఆ రాత్రి వాళ్ళకే, తర్వాత అక్కడి నుంచి తను వెళ్ళిపోవాల్సింది. దేవుడు కూడా మనకి ఈ భూమి మీద ఒక సమయం అనేది మనకి దర్శన దినం అనేది దేవుడు పెడుతుంటాడు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం చేస్తామంటే సమయం లేదు లేకపోతే ఇంకోటి ఉంది అని చెప్పేసి వాక్యాన్ని వినడానికి మనం పరిమితులు పెట్టుకొని కూర్చుంటున్నాం. అయితే ఇక్కడ యవనులు తప్పక తొట్టిల్లుదురు అనే సెలవిచ్చి ఉన్నాడు దేవుడు. కానీ యవనస్తుడు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నాడు. మరి పౌలు ప్రసంగిస్తున్నాడు. ఆ రాత్రంతా విస్తారంగా ప్రసంగిస్తున్నాడు. యవనస్తుడితే తప్పు కాదు పడిపోవద్దు నిద్రపోవడానికి. ఎందుకంటే చాలాసేపు మాట్లాడటం వల్ల అతడు అలసిపోయి నిద్రపారం వలన మరి అక్కడ గాఢ నిద్రపోయి ఆ కిటికీలో
ఆ కిటికీలో అక్కడ కూర్చున్న ప్రదేశాన్ని బట్టి కింద పడి చనిపోవడం జరిగింది. వాస్తవానికి యవన కాలంలో ఉన్నాడు. దేవుని మరి ఆ గదిలోనికి వచ్చి కూర్చోవడానికి ఆ పరిస్థితులు ఏంటో మనకి తెలియదు. కానీ ఆ మేడ గదిలోనంట అనేకమైన దీపములు ఉన్నాయి, వెలుగు అక్కడ ఉంది. ఇతడు ఎన్నుకున్న స్థలం ఏంటంటే కిటికీ అంటే లోకానికి, పాపానికి, అపవాదికి సమీపంగా ఉన్నట్లుగా మనం తీసుకోవచ్చు. మరి దేవుల్లో ఉన్నాము అనుకుంటూ లోకానికి తావివ్వడం అనే అర్థం వస్తుంది. అంటే దేవుల్లో ఉంటున్నాం అనుకుంటున్నాం కానీ చిన్నదే కదా, చిన్న మాటే కదా, చిన్న ఫ్రెండ్షిప్పే కదా అనుకొని లోకానికి ఇస్తే ఎంత ప్రమాదం జరుగుతుందంటే, మాట్లాడుతున్నప్పుడు పేతురు కూడా దేవుని చూసినంతసేపు నీళ్ళ మీద నడిచినాడు, గాలిని చూసినప్పుడు ఎలాగ పడిపోయి మునిగిపోయాడు. కానీ దేవుడు అక్కడ సమీపంగా ఉన్నాడు కనుక ప్రభువా అని కేక వేసినప్పుడు దేవుడు లేపి నిలబెట్టాడు. ఇక్కడ కూడా ఈ యవనస్తుడు చాలా అదృష్టవంతుడండి. దేవుని అందం బట్టి దేవుని స్తోత్రం కలగాక హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు ఉన్నాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు అక్కడ ఉన్నాడు కనుక ఇతడు గాఢ నిద్ర వలన జోగి అక్కడి నుంచి పడిపోయి ప్రాణం విడబట్టడం, ఎత్తబట్టడం కూడా జరిగింది. అయితే అక్కడ మరి పౌలు వచ్చేసి అతని మీద బోర్లా పడి అతని మరి దేవుని ప్రార్థించి అతని మరి తిరిగి సజీవ లెక్కలో ఉంచి మరి అతను తీసుకొని మళ్ళా పైకి రావడం జరిగింది. దేవుడు దొరుకు కాలంలో మనము వెతకాలి. ఆయన సమీపంగా ఉండగానే మనం వేడుకునే వారిగా ఉండాలి. ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు కనుక దేవుని కనికరం అతని మీద ఉండి అతడు జీవించడానికి దేవుడు ఒక గొప్ప రక్షణ కార్యం అక్కడ నిలబెట్టాడు. అయితే పౌలు మరుసటి దినమున అక్కడి నుంచి వెళ్ళిపోతానికి ఇష్టపడినాడు కనుక అంతటితో ఆగిపోలేదు, కానీ ఇంకా అనేక విషయాలు మాట్లాడుతూ మరి రొట్టె విరుచుటయందు, ప్రార్థించుటయందు ఎడతెగక మనం ఉండాలని ఏదైతే సెలవిచ్చారో దేవుడు అదే కార్యం అక్కడ జరిగించున్నాడు. అయితే ఆ రక్షణ కార్యం వలన అనేకుల కంట ఎంతో మరి ఆదరణ, విశేషమైన ఆదరణ, దేవుని కార్యములు ఎదుట, దేవుని సేవకులు ఎదుట ఒక గొప్ప ఆదరణ అనేది వారికి లభించినట్లుగా మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వాక్యమును వెలుగులో నడవక చీకట్లో నడిచినట్లయితే తప్పక పడిపోతాము అని మరి దేవుడు సెలవిస్తున్నాడు. కిటికీ వద్ద ఉన్న వానికి ఇంటిలో ఉన్న వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందంటే, కిటికీ మరి అపవాది ఏం చేస్తుందంటే సహోదరి ప్రార్థనలో చెప్పినట్లు ఎవరిని మిరుగుతున్నా అని అపవాది అంట కిటికీలు ఎక్కుచు త్రొంగి చూస్తున్నట్లుగా మరి వాక్యంలో సెలవిచ్చి ఉన్నది కనుక మరి ఇటువంటి పరిస్థితి మరి అపోస్తలుల కార్యంలో మరి ఆ యొక్క కిటికీ అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇంకా కొన్ని అనుభవాలు ఉన్నాయండి, కిటికీ అనుభవాలు. వాటి గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. నోవాహు కాలంలో కూడా దేవుడు ఒక కిటికీని నియమించున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. అది ఆదికాండము 6:16 తీసుకున్నట్లయితే ఒకరు చదవండి. ఆదికాండము 6. కిటికీ చేసి పైనుండి మూరెడు కిందకి దానిని ముగించవలెను, దాని పక్కనను ఉంచవలెను. చాలండి. కిటికీని ఎక్కడ పెట్టారండి? మన ఈ ఇంట్లో కిటికీ అయితే మనం చూసేలాగా పెట్టుకుంటాం, కానీ దేవుడు నియమించిన కిటికీ గోడకి పై భాగం నుండి కొంచెం కిందలో పెట్టాడు. ఎందుకంటే ఇక్కడ దేవుని ప్రణాళిక ఏంటంటే రక్షణ కార్యం అది వినువారికి మాత్రమే, చెవులుండి వినేవారికి వరకే దేవుడు ఆ తర్వాత కిటికీలు మూసివేసే అనుభవం ఉంది. అక్కడ కిటికీని తలుపుని కూడా దేవుడే మూసివేసినట్లుగా మనకి కనబడుతుంది. మరి కిటికీని నోవాహు తెరిచి ఉన్నాడు. 40 రాత్రింబగళ్ళు వర్షం పడినప్పుడు ఆ తర్వాత ఆ వర్షం అదంతా ఆగి ఆ నీరంతా ఎండిపోజేసిన తర్వాత దేవుని ఆశ్చర్యమైన కార్యములు ఆయన ఏం చేశాడు, ఇంకా నేను వెళ్ళొచ్చా లేదని సూచన కొరకు మరి నోవాహు అంట ఆ కిటికీని తెరచి పావురాల్ని మరి బయటికి ముందు కాకిని పంపించి తర్వాత పావురాన్ని పంపించి అట్లాగా దేవుని ఒక మళ్ళీ ఏమి చేయబోతున్నాడో తెలుసుకోవడానికి ఆ కిటికీని తెరిచి చూచిన అనుభవం మనం అక్కడ కలిగి ఉంటున్నాం. కిటికీలో మళ్ళీ ఇంకొక అనుభవం నేను పంచుకోవాలనుకుంటున్నాను. యెరూషలేము తట్టు కిటికీలు ఎత్తి చూచిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి తెరిచి దాన్ని చదివినట్లయితే మనకు అక్కడ శాసనము సంతకము ఏంటంటే 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగదికి కిటికీ
కిటికీలు యెరూషలేము తట్టు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయి చాలా. ఆయనను స్తుతించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎటువంటి శాసనం ఉన్నా కానీ మరి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దానియేలు ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేయడానికి గల కారణం ఏమన్నా మీరు మీకు ఏమన్నా అర్థమైతే నాతో చెప్పగలరా? ఎందుకు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉన్నాడు? ప్రార్థన చేయకూడదు. 1 రాజులు 8:48 ఒకసారి తెరవండి. 1 రాజులు 8:48. తమ్ముడు చెరగా పోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును నీవు కోరుకునిన పట్టణము తట్టును నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యములు నిర్వహించి నీకు విరోధముగా పాపం చేసిన నీ జనులు ఏ తప్పుల చేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరము పుట్టించు. చాలండి. చెరలోకి పోయి 70 సంవత్సరాలు మరి యెరూషలేము పాడుదిబ్బగా చేయబడుతుందని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించి మరి నెబుకద్నెజర్ కాలంలో దేవుని జనులైన వారు చెరపట్టబడి ఉన్నారు. మరి సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుని ప్రార్థన చేశాడు, అయ్యా ఎవరైనా కానీ ఒకవేళ నీ ప్రజలైన వారు పాపం చేసినప్పుడు తప్పక నువ్వు శిక్షిస్తావు, చెరకొని పోతారు. చెరకొని పోయినప్పుడు వారు అక్కడుండి చెరలో ఉండి దుఃఖపడుతున్నప్పుడు వారు నిన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడి యెరూషలేము తట్టు చేతులెత్తి అయ్యా నీకు మొరపెట్టినప్పుడు వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకో, వారి పాపములు క్షమించి వారికి చెర నుండి విడిపించమని మరి సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను ప్రార్థన చేసిన తడవనే దేవుడు కూడా ఆయన ఏదైతే ప్రార్థన చేశాడో అదందరిని అంగీకరించి అలాగున దేవుని మహిమతో ఆ మందిరాన్ని అప్పుడు నింపి ఉన్నాడు అనమాట. అలాగున చేస్తానని ఆశీర్వదించాడు. కనుక మరి దానియేలు కూడా చెరగొనిపోయిన స్థితిలోనే ఉన్నాడు. మరి దానియేలు అక్కడ యెరూషలేము తట్టు తన కిటికీలు ఎత్తి దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, అయ్యా మేము పాపులము, అయ్యా మా పితరులు చేసిన పాపమును బట్టి చెరగొని వచ్చినా కనుక జ్ఞాపకం చేసుకోమని కిటికీలు తెరిచి, అంటే ఒక యవనస్తుడు కిటికీ తెరిచి లోకానికి కొంచెం అవకాశం ఇచ్చిన్నాడు. ఇంకొక యవన కాలంలో పట్టబడిన మరి దానియేలు అతడు మానక దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఈ లోకంలో ఎవరి మధ్యనున్నా కానీ మనము గణపరచవలసింది దేవుని ఆజ్ఞల్ని మనం గైకొన్నప్పుడు, దేవుని తట్టు మన చేతులు ఎత్తినప్పుడు, దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా పడిపోయినా కానీ తిరిగి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. కనుక మరి ఆ కిటికీలను అట్లా దేవుని తట్టు తెరిచి ఉన్నాడు. మరి ఇంకొక స్త్రీ కూడా ఉంది, యెజబెలు అనే స్త్రీ. మరి ఆవిడ కూడా కిటికీలో కూర్చుందంట. యెజబెలు 2 రాజులు 9:30 నుండి 37 వరకు చదువుకుందామండి. 2 రాజులు 9. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి ఆమె అతనిని చూచి నీ యజమానిని చంపిన వాడా జిమ్రీ వంటి వాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగుగా అతని తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షముందున్న వారెవరిని అడుగుగా 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోడు అని అతడు చెప్పగా వారు దాని క్రిందికి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుడగల మీదను చిందెను. మరియు గుడగల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తురాలు రాజు
చాలండి, దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి ఈ స్త్రీ యెజబెలు భయంకరమైన పాపం కలిగిన స్త్రీ. ఆమె సేవించే దేవతలు ఎటువంటి వారంటే వ్యభిచరించటం ఆ యొక్క సేవలో ఒక భాగం అని మరి దేవుని ప్రజల్ని పాపం వైపు మళ్లించడంలో యెరోబాము చేసిన పాపముల కంటే అధికమైన పాపములు చేయటకు ఒక కారకురాలైంది. ఆవిడ మంత్రగత్తె లాంటి స్త్రీ అన్నమాట, యెజబెలు స్త్రీ. ఆవిడ కూడా మరి కిటికీలోనంట రంగు పూసుకొని శిరోభూషణం అంటే సాధనని ఎంచుకొనబడి ఉన్నాడు కనుక నా పక్షంలో ఉన్న వారు ఎవరు అని కిటికీ వైపు వేసి పలికినప్పుడు అక్కడ 2 సేవకులు తొంగి చూస్తారు. చూసినప్పుడు దాన్ని ఎత్తి కిటికీలో వచ్చి కింద పడేయండి అని ఆజ్ఞాపించినప్పుడు అలాగున జరగటం వలన ఆవిడ పైనుంచి పడి మొత్తం శరీరం అంతా ఎలాగవుతుందంటే దేవుడు ఏదైతే ప్రవక్తల ద్వారా శాపాన్ని పంపించాడో శిరస్సు, కాళ్ళు, చేతులు కొన్ని అవయవాలే ఉంటాయి కానీ మిగతా మొత్తం బాడీ అంతా కూడా వాళ్ళు ఆ పనులు ముగించుకొని వచ్చి సరే ఈ రాజకుమార్తె ఈమెను పాత పెడదామని ఆమె కళాబరాల కోసం ఎదిగితే ఏమీ మిగలకుండా కుక్కలు తినివేసే పరిస్థితి, కుక్కల చేత తినివేయబడే అనుభవం మరి ఆ స్త్రీ కొని తెచ్చుకుంది. సామెతలు 7:6 కూడా ఒకసారి చూసుకుందామండి. నా ఇంటి కిటికీలో నుండి నా అల్లెపు కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడింది. చాలండి, దేవుని స్తోత్రం కలుగాక. మరి వేశ్య యొక్క క్రియలను యెజబెలు కలిగి ఉంది అంటానికి సామెతల గ్రంథంలో కూడా దేవుడు ఆమె గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎటువంటి లక్షణాలను బట్టి వారు ఎటువంటి వారు అని దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే అల్లిక కిటికీలో నుండి చూస్తూ వచ్చే పోయే వారిని ఆకర్షించేటటువంటిగా మరి ఉంటుందని మరి ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా దేవుడు తెలియపరుచున్నాడు. అలాగా ఒక కిటికీ ద్వారా ఒక మరి భ్రష్టపు స్త్రీ నశించిన అనుభవం. ఎవరిని రింగుదానా అని మరి అపవాది తొంగి చూస్తుంది. మనమైతే అనుకుంటున్నాము ఇంకా తినొచ్చు, త్రాగొచ్చు, సుఖించవచ్చు అని ఈ లోకంలో అనుకుంటున్నాం. మనం ఎక్కడ ఏ స్థానం అందు మనం పడిపోతాం అనేది మనం తెలియకుండానే మనం తెలుసుకునే లోపే మనము జారిపోతాం అనే సంగతి మరి మనం తెలుసుకున్న బదులమైనని అంతకు ముందే ఎప్పుడో మనం పుట్టక మునిపే దేవుడి జీవగ్రంథాన్ని మన కొరకు మరి రాసి ఉంచాడు. ఇంకొక స్త్రీ కూడా ఒక కన్యక పరమగీతాల్లో 2:9 వచనము 9 నుండి 12 వచనముల వరకు దానిలో ఇంకొక యవన కన్యక కనపడుతూ ఉంటుంది. దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం. 2:9 2 లైన్లు వదిలేసి 564 పేజీలో మొదటి లైన్ నుంచి చదువుతాం. నా ప్రియుడు ఎదురువలే ఉన్నాడు. 64వ పేజీ. ఇదిగో మన గోడ కిటికీ గుండా చూచుచున్నాడు. అదే దాని కంటిన్యూషన్. చూచుచున్నాడు. కిటికీ కంతకమంతా చూచుచున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియులారా, సుందరవతి, లెమ్ము, రమ్ము. చలికాలము గడిచిపోయిను, వర్షాకాలము తీరిపోయిను, వర్షమిక రాదు. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చును. పావురపు స్వమ్ము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి ఇక్కడ సంఘాన్ని కన్యక వధువు సంఘంగా దేవుడు పోల్చి ఉన్నాడు. మరి అనేకమైన పరిస్థితులు దేవుడు మనకి దృష్టాంతంగా మన పితరుల కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ కాలంలో కూడా మనతో మాట్లాడుతున్నాడు. అయితే సంఘాన్ని ఆయన పిలుస్తున్నాడు. తలుపు మూయబడి ఉంటే దేవుని ప్రేమ ఏంటంటే ఇప్పుడు మనం తలుపులు మూసుకొని ఉన్నాము, అయితే కిటికీ గుండా తొంగి చూస్తున్నాడంట. ఆయనే వచ్చి అంటున్నాడు కదా, నేనే నీ హృదయపు వాకిట నిలబడి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వినాళ్ళ. తలుపు మూసిన వాడికి ఒక్క సమయంలో స్వరం వినపడకపోవచ్చు కనుక కిటికీ వద్దకు వచ్చి అయినా కానీ వాత్సల్యము చేత ప్రేమ చేత నిన్ను జారవేర్చుకోవడం ఆయనకి ఇష్టం లేక కిటికీలో నుంచి అలా తొంగి చూసి పిలుస్తున్నాడంట. ఆయన మెల్లని స్వరంతో పిలుస్తున్నాడు, నా ప్రియురాల సుందరవతి, లెమ్ము, రమ్ము అంటున్నాడు. మనకి ఏ ఘనత ఉందని మనకి బిరుదులు ఇస్తున్నాడు. యెషయా గ్రంథం 45లో కూడా దేవుడు బిరుదుల ద్వారా మనం సత్కరిస్తున్నాడు. నా ప్రియురాల రమ్ము, లెమ్ము, రమ్ము అంటే ఆ ప్రేమ ఎటువంటిదంటే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయంలో ఒక మాట ఉంది. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే,
నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించువాడను, అంధకారంలో ఒక్క కలుగు నిమిషం అండి. 6వ వచనంలో 4వ లైన్, నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని అని అంటున్నాడు. అంతేకాదు 4వ వచనంలో కూడా లాస్ట్ లైన్ లో, నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నీకు ఇచ్చి తిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇప్పుడు మనకిచ్చిన బిరుదులు ఏంటో తెలుసా? సుందరవతి, లెమ్ము, రమ్ము అంటున్నాడు. అంటే మన ఆత్మీయమైన సౌందర్యాన్ని ఆయన వర్ణిస్తున్నాడు. నిజంగా మనం ఆత్మీయతలో ఏమి లేని వారము, నిద్ర అవస్థలో ఉన్నాం. లెమ్ము, రమ్ము అంటున్నాడు. పరుండి ఉన్నది ఆ కన్యక, తలుపులు వేసుకొని పండుకున్నానయ్యా అని చెప్పేసి, ఏ జామున అర్ధరాత్రి వేళ వచ్చాడు, నేను లెగవడానికి నాకు ఇష్టంగా లేదు, నా ప్రియుడు వాకిట్లో చలికి మంచుకి తడుస్తున్నాడు అని అనుకుంటుంది. కానీ కళ్ళు తెరిసి నిద్రభారం వల్ల లేచి రాకుండా జాగు చేయటం వల్ల వేచి ఉండి తీరా తలుపు తీసే సమయానికి ఆయన అక్కడి నుంచి దాటిపోయాడు. ఇప్పుడు మనకు కూడా ఆయన మన యొద్దకు వచ్చి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కానీ నిజంగా మనం ఆత్మీయ స్థితిలో ఇలాగే ఉన్నామండి. అందుకనే దేవుడు అన్నాడు కదా, చలికాలం అనుకున్నారేమో, చలికాలం గడిచిపోయింది. వర్షకాలం అనుకున్నారేమో, అది కూడా గడిచిపోయింది. ఇప్పుడు పువ్వులు పూసు సమయము, అంటే నేను మాట్లాడటానికి మీకు ప్రశాంతమైన వాతావరణం. ఎన్నో ఉగ్రతలు వస్తున్నాయి, దేవుడు తప్పిస్తున్నాడు. ఎన్నో తెగుళ్ళు తీసుకొస్తున్నాడు. తెగుళ్ళలోనేమో మనం అలజడిలో ఉండి మనము దేవుని స్వరం వినలేకపోతున్నాం, రాలేకపోతున్నాం. సరే, వాటినన్నిటిని మాన్పుతున్నాడు. సమయం ఇచ్చి దేవుడు మనల్ని మరలా లేచి రామ్మ, ఇప్పుడైనా రామ్మ అని పిలుస్తున్నాడు. కానీ అప్పటికి కూడా మనము సాకులు చెప్పు వారిగా ఉండి దేవుని వద్దకు రాలేని వారిగా ఉన్నామని దేవుడు చాలా సంతాపపడుతున్న అనుభవాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి. సరే, పరమగీతాల్లోనే మరి కీర్తనలు 46 కూడా గబగబా తీసి మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 46, 40వ అధ్యాయం 6వ వచనం. చెవులు లేని అనుభవం. ఒకటి నిన్ను చూడవచ్చిన యెడల కీర్తనలు 46, నీవు నాకు చెవులు చాలండి. దేవుని స్తోత్రం కలుగాక. నీవు నాకు చెవులు చాలండి అంతవరకు. తర్వాత యెషయా 50, 4, 5 వచనాలు. అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగును. శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్టుగా నేను వినుటకై ఆయన ప్రతి అంతేనండి. ప్రభువుకి యెహోవా నాకు చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని మరి భక్తుడు సెలవిస్తున్నాడు. మనకి చెవులు నియమించున్నాడు, మన విస్తారమైన దాని చెవులు నియమించున్నాడు అనే సంగతి సౌలుకు కూడా మరి సమయాలు చెప్తా ఉంటాడు. నువ్వు విస్తారమైన బలులు అర్పించడం ద్వారా దేవుని నువ్వు సంతోష పెట్టాలనుకున్నావా? ఆయన దేవుడు బలు యందు సంతోషించేవాడు కాదు, కానీ ఒకడు మాట వినుట వలన దేవుడు బహుగా సంతోషిస్తాడు అంటున్నాడు. ఎందుకంటే వినుట వలన మనము విశ్వాసమే కలగటం కాదు, అదే కాదు, కానీ మనము బ్రతుకుతాం. ఎందుకు వినాలి అంటే దేవుడు కండిషన్స్ పెట్టి నువ్వు ఇలా చేస్తే నువ్వు ఇలా చేయాల్సిందే. ఇప్పుడు టీచర్స్ అయినా అధికారులు అయినా కానీ వారి లాభ ప్రాప్తి కొరకు మనకు అధికారంతో వాళ్ళు ఆజ్ఞాపిస్తారు. కానీ దేవుడు ఆజ్ఞ ఎందుకు ఇస్తున్నాడంటే ప్రేమ చేత మనం చనిపోకుండా నిమిత్తము, మనం చావకుండా నిమిత్తము చెవి యొక్క ఆలకించండి, ఆలకిస్తే మీరు బ్రతుకుతారు అంటున్నారు. అందుకని మనం వినాలన్నమాట. అంతేకాదు యెషయా 55:3లో ఈ మాట ఉంటుంది. ఒకసారి చదవండి. 55:3. మీరు వినిన యెడల మీరు బ్రతుకుతారు. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకు మనం వినాలి అంటే, ఎందుకు వినాలండి? మనము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం దేవుని నుండి వచ్చే ప్రతి మాట వల్ల కలుగుతుంది. వినుట వలన మనము బ్రతుకుతాం. మనం బ్రతకటం కొరకు దేవుడు ఆయన యొద్దకు రమ్మని అంటున్నాడు. సరే, అలాగా వినిన వారిలో ఎవరైనా ఉన్నారేమో మీకు చెప్పగలరా? విని బ్రతికిన అనుభవం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? చెప్పగలరా ఎవరైనా? సరే, నేను చెప్తానండి. యెహోషువ గ్రంథము 2:11 తెరవండి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఈ
ఈమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈమె ఎవరండి? రాహాబు అనే వేశ్య. ఒక యెజబెల్ అనే వేశ్యేమో తన క్రియలను బట్టి తన జీవితాన్ని కోల్పోయింది. రక్షణ దేవుడు అంటాడు కదా, వేశ్యనైనా నేను క్షమిస్తానేమో కానీ వేషధారిని క్షమించను. ఏ స్థితిలో మనం పడినా ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాడంటే, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, మీ త్రోవలు వంటివి కాదు నా త్రోవలు, మీరు మీ దుష్ట నడవడి విడిచిపెట్టి నా ఎద్దుకు వస్తే నేను మిమ్మల్ని బహుగా క్షమిస్తాను. నా కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉంటుందో అంత అధికమైన కృప చేత మిమ్మల్ని నేను ఆదరిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అట్లాగే నిజంగా మరి ఈ రాహాబు అనే స్త్రీ తను విన్నదంట. ఏం విన్నదంటే, యెహోవా చేసిన కార్యములు, 10 రకాలైన తెగుళ్ళు, అరణ్య మార్గమున దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి నడిపించిన వారిని, దేవుడు నడిపిస్తున్న జనులేమో ఆయనని విసిగిస్తూ సణుగుతూ దేవుని అలక్ష్యంగా తీసుకున్నారు. కానీ అన్యురాలని విని బైబిల్ ఉంది, వారు నిజంగా హృదయం అందు బహుగా వణికిన అనుభవం కలిగి ఉన్నారు. అటువంటి స్థితిలో కూడా ఆ మాట వింది కానీ ఆమెకి రక్షణ కార్యం తెలియదు. అయితే అనుకోకుండా దేవుడు ఎవరి హృదయం అయితే నలిగుంటుందో వారిని ఎక్కడ ఉన్నా కానీ, అరణ్యంలో ఉన్నా కానీ వారి యొద్దకు దేవుడు వచ్చి వాడై ఉన్నాడు. ఆయన ప్రేమమయుడు అయి ఉన్నాడు. ఆకాశం నుండి చూస్తారంట దేవుడు, ఎవరైనా నా స్వరమును వినేవారు, అసలు ఎవరైనా వివేకం కలిగి నన్ను వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి చూస్తూ ఆయన భూదిగంతమందు ఎవరెవరున్నారని రక్ష పెట్టే దేవుడు ఉన్నాడు. కనుక మరి ఈ రాహాబుని చూశాడేమో ఒకవేళ. అందుకని వేగులు వారి ఇద్దరు ఆ ప్రదేశంలోకి వచ్చినప్పుడు వారిని కిటికీ గుండా తప్పించి, ఎందుకు తప్పించిందనేది మనం ముందున్న వాక్యం అనేక మంది మరి బిడ్డలు మరి వాక్యంలో దాని గురించి పంచుకున్నారు. ఆవిడ విన్నది వాళ్ళని విడిపించడం ద్వారా మరి దేవునికి భయపడి అమ్మో భూమి ఆకాశంలో దేవుడనే అక్కడ సాక్ష్యం ఇస్తుంది. కనుక నేను ఈ రాజు నుంచి తప్పించుకున్నా, నేను దేవుడి నుంచి తప్పించుకోలేను కనుక అని దేవునికి భయపడి దేవునికి కార్యము అక్కడ చేసిందనమాట. అలాగా కిటికీ నుంచి తన బిడ్డలను దాటించడం ద్వారా, నీవు మమ్మును దించి ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకోనము అని మరి రక్షణ కార్యము అక్కడ సిద్ధపరచబడటానికి మరి కారకురాలైంది. తన కుటుంబం అంతయు రక్షింపబడటానికి కారణమైంది. వినుట వలన విశ్వాసం. దేవుడు కూడా ఈ దినమందు మనల్ని కూడా పిలుస్తున్నాడు. నువ్వు వింటే నువ్వు బ్రతకడమే కాదు, అనేకుల్ని నువ్వు బ్రతికిస్తావు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ యవనస్తుడు కూడా కిటికీలో ఉన్నాడు, లోపం ఉంది. కానీ ఆ లోపంలో దేవుని సన్నిధి కూడా ఆయన సమీపంగా ఉన్నాడు. కనుక తన ప్రాణాన్ని ఎలాగ దక్కించుకున్నాడో ఈ కాలంలో కూడా నిజంగా మనము కిటికీ వద్దనే ఉన్నాము, సమీపంగా ఉన్నాము. అపవాది ఎవరిని మింగుదునా అని కిటికీలు ఎక్కి చూస్తున్నాడు. కనుక మనం మెలకుగలిగి ప్రార్థించాలి. మనకి దేవునికి మధ్య ఏ హేవైన క్రియలు ఉన్నాయో వాటి విషయంలో కిటికీలు మూసుకోవాలి. వేటి విషయంలో కిటికీ తెరవాలంటే దేవుని తట్టు మన కిటికీలు తెరిచి, అంటే మన చెవులు తెరిచి, మనం ఆయన స్వరం వినడానికి మన చెవులు తెరిచి ఆయన సన్నిధిలో కనిపెట్టుకునే అనుభవం కలిగి ఉన్నప్పుడు నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నా ఆ పడిన గుంట నుండి దేవుడు లేపటం సమర్థుడై ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నాకు దేవుడు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లించుకుంటే ఇంతవరకు ఓపికతో మీరు విన్నందుకు కూడా మీ అందరికీ నా ధన్యవాదాలు. వాస్తవానికి నేను బుధవారం అనుకున్నానండి. ఎన్ని నెలలు ఇచ్చినా కానీ నాకు సిద్ధపడటం కానీ నాకు వాక్యం తెలీదు. ఏదో 2 అక్కడక్కడ దేవా నేనేం